ఎవరికైనా గుర్తుందా? గత వారం మనం ఎవరి గురించి మాట్లాడుకున్నాము? బిలాము బాలాకు గురించి మాట్లాడుకున్నాం. అందులో తెలుసుకున్న సారాంశం ఏమిటండి? దేవుడు ఒకసారి తన ప్రజలను దీవించిన తర్వాత ఎవరు ప్రజల్ని శపించినా కూడా దేవుడు దీవెన వారి యొద్ద నుండి తొలగింపబడదు. ఒకసారి దేవుడు ఆశీర్వదించాడంటే ఆ ఆశీర్వాదము నుండి దేవుని బిడ్డల్ని తీసివేసే అధికారము ఏ దుష్టుడికి కూడా లేదు. అంటే దేవుడు ఆది కాండములో ఒక మాట అంటాడు, నిన్ను ఎవరైతే దీవిస్తారో వారు కూడా దీవించబడతారు, నిన్ను ఎవరైతే శపిస్తారో వారు కూడా శపింపబడతారని అబ్రహాము సంతానానికి దేవుడు ఇచ్చిన గొప్ప వాగ్దానము. మనం ఇప్పుడు ఏమై ఉన్నాము? క్రీస్తు రక్తము ద్వారా అబ్రహాము సంతానమై ఉన్నాము. దేవుని కృపను చూడండి. అందుకనే ఎవరు ఎన్ని మాటలు మన మీద మాట్లాడినా కూడా ఫైనల్ గా జరిగేది ఎవరు ఆశీర్వాదం మనం పొందుకుంటామో? దేవుని ఆశీర్వాదము మాత్రమే. అందుకనే భయపడకండి. మనుషులు అన్ని రకములైన మాటలు మన మీద పలికినా కూడా మనము నమ్మవలసింది ఏమిటంటే, ప్రభువా నీవు నన్ను దీవించేవు, నేను దీవించబడిన వాడిని, దీవించబడిన దానిగా నేను బ్రతుకుతున్నాను, నాకు ఏ అపాయం, అందుకని దేవుడు అంటాడు ఏ అపాయం నీ యొద్దకి రాదు అంటాడు. దేవుడు నీ పక్షం ఉండగా నీకు విరోధి ఎవరు? చూద్దాం. అయితే ఇప్పుడు 27వ అధ్యాయంలోని ఒక గొప్ప సంఘటన జరుగుతుంది. ఈ సంఘటన నిజంగా ఆ కాలంలో జరగకపోయిన ఎడల స్త్రీలకి చాలా ప్రమాదకరముగా ఉండేది. ఆ సంఘటనలో ఒక గొప్ప తీర్మానం దేవుడు ఆ యొక్క ఏమంటారు కట్టడి ద్వారా దేవుడు కలుగజేశాడు స్త్రీలకి. చదువుతామండి, మొదటి అధ్యాయం నుండి చదువుతాం. చూడండి, సంఖ్యాకాండము 27వ అధ్యాయం. అప్పుడు యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చింది. సెలోపెహాదు హెసెరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు ముని మనుమడునై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహల, నోయ, హోగ్లా, మిల్కా, తిర్సా అనునవి. 5 కుమార్తెలు. వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద మోషే ఎదుటను, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజము ఎదుటను నిలిచి చెప్పినదేమనగా, మా తండ్రి అరణ్యములో మరణమాయెను. అతడు కోరహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు, కానీ తన పాపమును బట్టి మృతి పొంది అతనికి కుమారులు కలుగలేదు. అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా. ఎంత గొప్ప మాట చూడండి. ఇప్పుడు సహజంగా నాకు మగబిడ్డ కావాలి, నాకు మగబిడ్డ కావాలని ఏడ్చే తల్లిదండ్రులకి దేవుడు మాట్లాడుతుంది గొప్ప మాట. మగబిడ్డ లేకపోతే ఆడకూతురు వంశావళిని ముందుకు తీసుకొని వెళ్ళే అర్హత కాదా, అర్హురాలు కాదా? మగబిడ్డకైనా హక్కు ఉన్నది. చూడండి ఎంత గొప్ప మాట అంటున్నాడు. మా నాన్నగారు ఎడారిలో చనిపోతే కుమారులు లేనంత మాత్రమున ఆయన వంశావళి చనిపోతుందా? అట్లా అనరాదు. చూడండి ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు ఇచ్చాడు ఇక్కడ స్త్రీలకి. యు ఆర్ ఈక్వల్ బేరర్స్. ఏ వంశావళి మగపిల్లలైతే ముందుకు తీసుకెళ్తున్నారో ఈక్వల్ హక్కుదారులు మీరు. అందుకనే ఏ విషయంలో కూడా మీరు మగవారి కంట తక్కువ వారి కారు. దేవుడు ఆ ఆధిక్యతను, అందుకని దేవుడు చూడండి ఎంత గొప్ప మాటో. ఆదాముని ఎందులో నుంచి సృష్టించాడు? స్త్రీని ఎందులో నుంచి సృష్టించాడు? ఆదాముని మట్టిలో సృష్టించి మాంసంగా మార్చిన తర్వాత, మాంసం అంటే స్త్రీ మట్టి నుంచి రాలేదు, మట్టి నుంచి వచ్చింది ఎవరు? పురుషుడు వచ్చాడు. అంటే ఇందులో ఆధిక్యత ఇచ్చాడా లేదా స్త్రీలకి? అందుకనే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని, అయ్యా నేను ఎందుకు పనికిరాను, నేను మగవాడినైతే బాగుండేది, నాకు ఇది బాగుండేది, అలాంటి ఆలోచనలు దయచేసి మీ హృదయంలో మీ మనసులో నుండి తీసేయండి. మగవారు చేయగలిగినది మీరు కూడా చేయగలుగుతారండి. తెలివి ఉందండి, ఉంది కదా, జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి, చదువు అన్ని దేవుడు మీకు కలుగు చేశాడు. ఎస్, మగవాళ్ళు చేయలేనిది ఒకటే స్త్రీలు చేయగలిగింది, గర్భము ధరించడం. ఎంత గొప్ప ఆధిక్యత చూడండి. అంటే మాలో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి, మీరు చేయగలిగినది మేము చేయలేనివి కొన్ని విషయాలు ఉన్నాయి. అందుకని ఈ స్త్రీలు అడిగిన చాలా చక్కటి మాట ఏమిటంటే, మా నాన్నగారికి కుమారులు లేనంత మాత్రాన వంశావళి చనిపోవటానికి వీల్లేదు, మా నాన్న వంశావళి కూతుర్లుగా మేము ముందుకి తీసుకొని వెళ్తాం. చాలాసార్లు నేను అంటాను, నాకు ఒకసారి ఒక స్త్రీ ఫోన్ చేసింది,
చాలా కాలం నుంచి ప్రార్థన చేసామండి, కుమారుడు కావాలని, నా కూతురు పుట్టిందని అందరూ దుఃఖిస్తున్నారని. నేను ఎంత బాధపడ్డాను. నాకు ఒక కూతురు ఉంది. ఆ మాట విన్నప్పుడు దేవుడు ఎవరిని అనుగ్రహిస్తే వారిని బహుమానంగా మనం స్వీకరించాలే కానీ ఆంక్షలు పెట్టేవాళ్ళం మనం ఎవరు? ప్రార్థన చేసాం, సరే దేవుడు నీకు కొడుకు ఇవ్వలేదు, కూతుర్ని ఇచ్చాడు, తృణీకరించేస్తావు. ఈ ఆలోచన మారాలి. ఈ ఆలోచన అనేది దేవుడు, అందుకనే ఈ మాటలు ఈ దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నది. చూడండి, వంశావళి ముందుకు తీసుకొని వెళ్ళగలిగింది కేవలం మగవారే కాదు, స్త్రీల కూడా తీసుకొని వెళ్ళగలుగుతారనే మాట చాలా స్పష్టంగా ఇక్కడ చదువుకుందామా. మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమని. అప్పుడు మోషే, సహజంగా ఆ రోజుల్లో ఏమంటే ఒకవేళ మగ పురుషులు లేరనుకోండి, తండ్రి యొక్క సహోదరుడు కానీ లేకపోతే కుటుంబంలో ఏమైనా మగవాళ్ళు ఉంటే ఆ ఆస్తి అంతా ఏం చేసేవారు అంటే, కూతుర్లు దేనికి పనికిరారా? కూతుర్లకి అసలు ఆస్తి చెందకూడదా? కానీ పెళ్ళి అయినప్పుడు మగవాళ్ళకేమో వాళ్ళ దగ్గర నుంచి డబ్బు కావాలి. అందుకనే మనం టీవీ 9 లో ఒక స్క్రోలింగ్ వస్తూ అంటారు. ఏంటంటే అది చెప్పండి, స్త్రీలు చెప్పండి. మేము పొందుకోవాల్సింది మాకు ఇవ్వకుండా మా దగ్గర ఉన్నది ఇంకా కావాలని ఎట్లా ఆశిస్తారబ్బా మీరు? అవునా కాదా చెప్పండి. వాస్తవాలు మనం తెలుసుకోవాలండి. కొంతమందికి ఇవి కఠినంగా ఉంటాయి మాటలు వినటానికి, కానీ ఇవి సత్యాలు. దేవుడు పలుకుచున్న మాటలు ఇవి పరిశుద్ధ గ్రంథంలో. ఎంత చూడండి ఒప్రెస్ అయ్యారు స్త్రీలు సమాజంలో, ఎంత ఒత్తిడికి గురయ్యారు పాపం స్త్రీలు. కానీ బైబిల్లోని దేవుడు ఈ మాటలు రాయబడకపోయి ఉంటే నిజంగా సమానత్వం అనేది ఎప్పటికీ బహుశా రాకపోయి ఉండొచ్చు. చదువుకుందామండి. అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని మనవి చేయగా యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. చూసారా, యుక్తము, అందులో తప్పు. మోషే అంత గొప్పవాడు, ఏమంటున్నాడు? వాళ్ళు చెప్పిన మాటలో ఏది తప్పు లేదు, యుక్తముగా మాట్లాడారు వాళ్ళు, బుద్ధిగా మాట్లాడారు వాళ్ళు. చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయి. వాళ్ళు సరి అయిన హక్కుదారులు వాళ్ళ తండ్రి ఆస్తికి అని చెప్తున్నాడు మోషే. నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి అధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలెను. మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పవలెను, ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల మీరు వాని భూస్వాస్థ్యమును వాని కుమార్తెలకు చెంద చేయవలెను. వానికి కుమార్తె లేని ఎడల వాని అన్నదమ్ములకు వాని స్వాస్థ్యము ఇయ్యవలెను. వానికి అన్నదమ్ములు లేని ఎడల వాని భూస్వాస్థ్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇయ్యవలెను. వాని తండ్రి మనం ఎవరికి ఇవ్వము. అన్నకి ఇవ్వటం పక్కన పెట్టండి, తమ్ముడికి ఇవ్వడం పక్కన పెట్టండి, సహోదరులకి ఇవ్వటం పక్కన పెట్టండి. ఇప్పుడున్న పరిస్థితుల గురించి మాట్లాడు. చనిపోయేదాకా డబ్బు పంచుకోరు, ఎవరికి సహాయం చేయరు. ఎంత దౌర్భాగ్యం అంటే ఈరోజు కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో నేను గమనించింది ఏమిటంటే, తల్లిదండ్రులు కూడా డబ్బుంటే బ్లాక్మెయిల్ చేస్తారండి పిల్లల్ని. బ్లాక్మెయిల్ చేస్తారు పిల్లల్ని. ఎలాంటి బ్లాక్మెయిల్? నువ్వు బయటికి పోయి బ్రతికి చూపిరా, ఎట్లా బ్రతుకుతావు? అయ్యా, నువ్వు కష్టపడిందంతా ఎవరి కోసం? నా కోసమే కదా. మళ్ళీ ఇప్పుడు బయటికి వెళ్ళిపోమంటున్నావు నువ్వు. అంటే ఇట్స్ అన్ ఇమోషనల్ బ్లాక్మెయిల్ అండి. ఇలాంటి మాటలు దయచేసి పిల్లల దగ్గర మాట్లాడకండి. అనవసరమైన మాటలు పిల్లల దగ్గర మాట్లాడకండి. నాదంతయో ఎవరివి? ఎందుకు కన్నారు పిల్లలు? పిల్లల్ని ఎందుకు కన్నాం మనం? చెప్పండి. పెళ్ళైన వారితోనే మాట్లాడుతున్నాం. ఎందుకు కన్నారు పిల్లల్ని? నీ దగ్గర ఉన్నది వారికి, అంతే కదండి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? తండ్రిని ఏం చెప్తుంది? పిల్లలకి ఏం చేయమని చెప్పండి మమ్మ. తండ్రులే కదా పిల్లలకు ఆస్తి సంపాదించవలసింది. బైబిల్లో ఉంది, తండ్రే కదా పిల్లలకి ఆస్తి సంపాదించవలసినది. మళ్ళీ అదే ఆస్తి గురించి పిల్లలతో బ్లాక్మెయిల్. అంటే ఏ కోణంలో ఆలోచించిన డబ్బుకి చాలా ప్రాధాన్యత మనం ఇచ్చేసామండి మన జీవితాల్లో. అన్ని విధాలుగా చూసినా కూడా మన వైవాహిక జీవితంలో కూడా
ఒకవేళ భర్త దగ్గర డబ్బు లేదు, ఉద్యోగం పోయింది, కష్టాల్లో ఉంటే, నేను అందరి గురించి మాట్లాడటం లేదు, చాలా పరిస్థితులు చూశాను. స్త్రీ వెంటనే ఏం చేస్తుందంటే బ్యాగు సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోతుంది. కానీ ప్రమాణం చేసింది ఏమిటి? దేవుని సన్నిధిలో బాధ అయినను, శ్రమ అయినను, లేమి అందు, కలిమి అందు, దుఃఖమి అందు, మరణము నన్ను వేరు చేసేదాకా నీకు తోడుగా ఉంటాను. కానీ ఇక్కడ శ్రమలు వచ్చిన వెంటనే సంచి మూట కట్టుకొని, అంటే డబ్బు ఎంత ప్రాధాన్యత ఒక మనిషి జీవితంలోని, ఆ స్థలం ఎంత గొప్ప ప్రాధాన్యత కలిగి ఉందో ఒక్కసారి మీరు ఒక్కసారి మిమ్మల్ని పరిశీలించుకుంటే, ప్రభువా నా భార్య ముఖ్యమా, నా సంపాదన ముఖ్యమా, నా భర్త